పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అసెంబ్లీకి రావాలి, లేకపోతే ఏం చేయాలి? రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని. అందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వస్తే అప్పుడు చూద్దాం. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు దమ్ముంటే అసెంబ్లీకి రా, తేల్చుకుందాం. బయట కూర్చొని రప్పా రప్పా అంటే సరిపోదని. శాసనసభకు రాకుండా రప్పా రప్పా అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైన అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి మొదలు కానున్నాయి. వర్షాకాల సమావేశాలుగా ప్రస్తుతం ఇవి జరుగుతున్న నేపథ్యంలో ఈ సభకు ప్రతిపక్షం అంటే ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షంగా వైసీపీ వస్తుందా లేదా అనేది ఇప్పటికీ క్లారిటీ లేదట. అయితే దీనిపై జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా స్పందించిన దాఖలాలు కూడా లేవు. మరోపక్క కూటమి మాత్రం సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి ఆహ్వానిస్తుంది. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు సవాల్ విసిరేశారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే అప్పుడు తెలిసిపోతుందంటూ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే అప్పుడు తేలిపోతుందంటూ ఆయన చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కౌంటర్ ఇచ్చారు. అనంతపురంలో జరిగిన సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాల అంటే తెలియని నాయకులు కూడా వాటి గురించి మాట్లాడుతున్నారని జగన్ పై అన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. బయట కూర్చొని రప్పా రప్పా అంటే సరిపోదంటూ ఆయన హెచ్చరించారు. అసెంబ్లీలో మెడికల్ కళాశాలల అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ కు సీఎం చంద్రబాబు కౌంటర్. ఏపీలో ఎన్నికలకు సంబంధించి క్లారిటీ ఇచ్చిన ఎన్నికల కమిషనర్ భూమి ఇచ్చిన వెంటనే భూమి అవ్వగానే అది మెడికల్ కాలేజ్ అయిపోదని, 17 మెడికల్ కాలేజీలు ఉంటే ఒకటే పూర్తయిందని చంద్రబాబు అన్నాడు. గత పాలకులు మెడికల్ కాలేజీలకు పునాదులేసి వదిలేశారన్న ఆయన అందుకే తమ హయాంలో పీపీపీ విధానం తీసుకొచ్చామని తెలిపారు. మెడికల్ కాలేజీలపై అసెంబ్లీలో చర్చకు రావాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత తమదేనని చంద్రబాబు చెప్పారు. వైసీపీ ఉనికి కోల్పోతుందన్న చంద్రబాబు వైసీపీ ఆఫీసులు మానేసి సోషల్ మీడియా ప్రచారం చేస్తుందంటూ తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు అని, తాము కాదని అన్నారు. వైసీపీ నేతలకు అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాకుండా రపా రపా అంటూ రంకెలేస్తున్నారని, ఇక్కడ ఉన్నది సిబిఎన్ పవన్ కళ్యాణ్ అని బెదిరింపులకు భయపడపోమని చంద్రబాబు అన్నారు. ఒట్టిమిట్ట పులివెందులలో ప్రజలు మీ బెండు తీశారన్న చంద్రబాబు నాయుడు హింసా రాజకీయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సూపర్ హిట్ విజయోత్సవ సభకు అశేషంగా తరలి వచ్చిన 3 పార్టీల శ్రేణులకు, ప్రజలకు, మహిళలకు ధన్యవాదాలు తెలిపారు సిబిఎన్. సూపర్ హిట్ అయ్యేందుకు అండగా నిలిచిన అన్నదాతలకు, స్త్రీశక్తులకు, యువ కిషోరాలకు వందనం అన్న చంద్రబాబు ఈ సభ రాజకీయాల కోసం, ఎన్నికల కోసం, ఓట్ల కోసం కాదని 15 నెలల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికే ఈ సభ అని తెలిపారు. సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశారని చెప్పడానికే ఈ విజయోత్సవ సభ నిర్వహించామని ఆయన తెలిపారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.